రాజు, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నేను ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకున్నాను. పార్ట్ టైంగా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఇదే బిజినెస్ ఆపర్చునిటీలో నిర్ణయం తీసుకుంటే ఒక వ్యక్తి పురుషోత్తమ దాస్ సార్ అనే వ్యక్తి మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, మన పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా వర్క్ చేసుకుంటూ సో పార్ట్ టైంగా వెస్టేజ్ అనే బిజినెస్ను బిల్డ్ చేయడం వల్ల ఈరోజు మెర్సిడీస్ బెంజ్ కార్ అచీవర్గా ఉన్నారు. అండ్ మీకు ఇంకో గ్రేట్ న్యూస్ చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఇంకో కార్ ఉంది, 786 నెంబర్. గూగుల్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఇతను ఇంతకుముందు ఒక క్యాబ్ డ్రైవర్, సలీం సార్ అని చెప్పేసి ఒక క్యాబ్ డ్రైవర్గా ఉండే. సో ఈ బిజినెస్ అవకాశం తీసుకొని ఈరోజు మెర్సిడీస్ బెంజ్ కార్ అచీవర్ అండ్ నెలకు 13 లక్షల ఇన్కమ్. అండ్ ఇంకొక న్యూస్ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇంకో కార్ శ్రీనివాస్ సార్ తంగెలపల్లి అని చెప్పేసి, ఈ సార్ కూడా ఒక క్యాబ్ డ్రైవర్. ఈరోజు వెస్టేజ్లో పనిచేయాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల నెలకు దాదాపు ఒక 18 lakhs ఇన్కమ్ అండ్ ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఇంకొక కార్ సింహాచారి సార్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. సో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ 12,000 ఉద్యోగం చేసే వ్యక్తి ఏం సాధిస్తే ఈ వెస్టేజ్లో ఇలాంటి బెంజ్ కార్ నడపవచ్చు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నాడు సింహాచారి సార్. అండ్ ఇంకొక గ్రేట్ న్యూస్ మీకు అనౌన్స్ చేస్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇంకొక బెంజ్ కార్ ఎవరైతే ఉందో, సో నా ఫ్రెండ్ శ్రీనివాస్ వడ్డేమాను సార్. అండ్ ఈరోజు దాదాపుగా 10 లక్షల ఇన్కమ్ వెస్టేజ్ నుంచి పర్ మంత్ అండ్ ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ లక్షలలో ఇన్కమ్ సంపాదించడానికి ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. నేను కూడా సమాధానం చెప్తాను, మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ లీడర్స్, ఈరోజు ఇదే బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా నేను ఒక కియా కార్ తీసుకున్నాను. అండ్ రెండో కార్ వచ్చేసి 1 yearలో బెంజ్ కార్ బుక్ చేసినాను. 1 yearలో నా కార్ కూడా వస్తుంది. సో ఈ అవకాశం మీకు కనుక కావాలి, మీ లైఫ్ని ఇలా మార్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. నేను సపోర్ట్ చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ.